ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ దేవునికి ఎంత డెవోషనల్గా కనెక్ట్ అయి ఉంటే బేబీకి అంత మంచిదన్నమాట. సో ఈరోజు తొలి ఏకాదశి మార్నింగ్ రొటీన్ నాది ఇలా స్టార్ట్ అయింది. వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 10 7th month ఆఫ్ మినీ వ్లాగ్. సో రోజు రాగానే ఈరోజు కూడా 4:30కి లేచేసాను ఎర్లీ మార్నింగ్. తర్వాత ఇంకా 4:30 to 5:30 వరకు మేనిఫెస్టేషన్ రొటీన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నానం చేసేసాను. తొలి ఏకాదశి కదా, అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్తున్నాను. ఇంకా స్నానం చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత పూజ ఉంటుంది కదా, సో దానికోసం పరమాన్నం కోసం పెసరపప్పు బియ్యం నానబెట్టేశాను కుక్కర్లో. అంటే పూజ నేను చేయను, మా హస్బెండ్ చేస్తారు. బట్ అన్ని రిచువల్స్ అయితే చూసుకోవాలి కదా, ప్రతి ఒక్కటి వాళ్ళు చేయలేరు. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత పైకి వెళ్ళాను. 5th month వరకు మనం పూజ చేసుకోవచ్చు. నేను 5th month వరకు కంటిన్యూస్గా నేనే పూజ చేశాను. ఇంకా తర్వాత డైలీ నేను ఇలా హెల్ప్ చేస్తే తను పూజ చేసి వెళ్తారనమాట. ఎందుకంటే బేబీ డైలీ మన ఇంట్లో పూజ రొటీన్ అయితే ఏంటంటే బేబీకి చాలా పాజిటివిటీ వస్తుంది, మనకి చాలా పాజిటివిటీ వస్తుంది, ఎటువంటి నెగిటివిటీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అందుకే నేను పూజ మాత్రం డెఫినెట్గా చేపిస్తాను. నా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలానే కంటిన్యూ చేశాను. ఆ పాజిటివ్ వైబ్స్ రావడం కోసం డెవోషనల్గా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లేసామంటే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, ఇంకా హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకం ఇవన్నీ మోగుతూనే ఉంటాయన్నమాట. 9:30 వరకు కూడా ఈ డెవోషనల్ సాంగ్సే ఉంటాయి. ఇంకా ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదో భరతనాట్యం అంటే చాలా ఇష్టమని ఒక రీల్ ట్రై చేశాను, ఇన్ మై 7th month ప్రెగ్నెన్సీ అని. అది మాత్రం చాలా వైరల్ అయింది. ఒక 1 dayలోనే 50K, తర్వాత 100K వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అందరు కన్సర్న్గా అడిగారు జాగ్రత్త అక్క అని చెప్పేసి. నా బాడీ సపోర్ట్ చేసింది కాబట్టి చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ పాజిటివ్ కామెంట్స్ ఆన్ మీ. అండ్ ఇంకా ఇక్కడ కడప పుదించడం కోసం నేను పసుపులో జవ్వాది పౌడర్ అండ్ రోజ్ వాటర్ వేస్తాను అన్నమాట. ఆ ఫ్రెష్ స్మెల్ వస్తుంది మనకి డైలీ కూడా. ఇలా పెట్టామంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు కూడా అలానే పసుపుతో ఉంచవచ్చు. ఎటువంటి నెగిటివిటీ ఇంట్లోకి రాదంట పసుపు ఇలా గడపకి పెట్టుకుంటే. అండ్ యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు పాజిటివిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇలా ఒకరోజు పెట్టానంటే ఒక 1 week వరకు అలా ఉంచేస్తాను. ఇంకా నేను ఇక్కడ ముగ్గేస్తుంటే మా హస్బెండ్ జ్యూస్ చేసి తెచ్చిచ్చారు. సో ఇంకా ఆకలి అవుతుంది కదా, మార్నింగ్ జ్యూస్ తాగిన తర్వాత అంత కంప్లీట్ చేసుకుని నాకు 1 hour పడుతుంది. పరమాన్నం రెడీ చేసేసాను నైవేద్యానికి. ఇంకా తను పూజ చేసేసారు. ఈరోజు ఇంతే అన్నమాట. పూజ అయిపోయిన తర్వాత నేను వంట స్టార్ట్ చేశాను. ఇక్కడ పరమాన్నమే తినేసాము బ్రేక్ఫాస్ట్కి అండ్ జ్యూస్ తాగేసాము. ఆలూ ఫ్రై అండ్ పుదీనా రసం పెట్టేశాను. ఇదే నేను మధ్యాహ్నం లంచ్కి తినేసాను. అండ్ నైట్ కూడా చపాతీస్ తోటి ఆలూ ఫ్రై తినేసాను. దిస్ ఈజ్ మై తొలి ఏకాదశి మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.